నమస్కారం సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విస్తృత పర్యటన. నగరంలో తన హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి. నగర పరిధిలో వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం. బాలినేని సమక్షంలో వైకాపాలోకి భారీగా వలసల పర్వం. అంతర్జిల్లా దొంగల ముఠాలను అరెస్టు చేసిన పోలీసులు. చోరీ సొత్తు స్వాధీనం వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్. తమ హయాంలో నగరాభివృద్ధితో పాటు వ్యాపార వర్గాలకు మౌలిక సదుపాయాల కల్పన కూడా విశేష కృషి చేశామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రత్యేకించి దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్లలో అన్ని వసతులు కల్పించామని స్పష్టం చేశారు. ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్టు, చేపల మార్కెట్టు తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే దామచర్ల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో నగరంలో అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చామని చెప్పారు. గత 15 ఏళ్లుగా పాలకులు నగరాభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కరీముల్లా, కె సముద్రాలు, ఆర్ల వెంకటరత్నం, చెరుకూరి లక్ష్మి ఇంకా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లేదు అన్న పాంప్లెట్ ఒకసారి ఆయనకి ఒకసారి బాయ్ బాప్ప పక్కన ఇది చాలా సంతోషం. నేను చాలా సార్లు కూడా మన దగ్గరికి వచ్చాను. అదేవిధంగా మీరు ఉండేది పాత దాంట్లో ఎలా ఉన్నారో కూడా మీ అందరికీ కూడా తెలుసు. మనం వచ్చిన తర్వాత 2 కోట్ల లక్షలతో ఈ బిల్డింగ్ కట్టి ఓన్లీ ఫిష్ మార్కెట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అకామిడేట్ చేసి వాళ్ళు కూడా ఇంకా మా షాప్కి రావాలి, అదేవిధంగా మాకు క్లీనింగ్ చేసుకోవడానికి ఒక షెడ్ కావాలి, ఇవన్నీ చెప్తే అవన్నీ కూడా మనం చేసి ఈరోజు పూర్తిగా అన్ని విధాలుగా కూడా మీకు ఇబ్బంది లేని పరిస్థితి కూడా మనం ప్రభుత్వంలోనే మనం చేసాం. ఈరోజు ఇంకా ముందు కూడా కాంక్రీట్ కావాలని చెప్పేసి మన వాళ్ళు అడిగారు పనులు పెట్టుకోవడానికి. అదొకటి తప్పితే మిగతా అన్నీ కూడా మీ కొత్త మార్కెట్లో అన్ని సదుపాయాలు ఇచ్చాం. నీళ్లు కానీ ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారంగా మనందరూ కూడా ఆలోచించాం. ఈరోజు ప్రభుత్వం కూడా ఎవరైతే ఫిషర్మెన్స్ ఉన్నారో వీరందరూ కూడా 50 సంవత్సరాలకే ఈరోజు పెన్షన్ ఇవ్వటం, అదేవిధంగా మీకు కావాల్సిన ఈరోజు ఆటోలు కానీ నేను మాట్లాడతా అంతే, అదేవిధంగా ఈ 2 వీలర్స్ కానీ ఇవన్నీ కూడా మీ అందరూ కూడా 90% సబ్సిడీలో ఈరోజు మీ అందరూ కూడా అన్ని ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన కొంతమంది పేదవాళ్ళ ఔషధి కూడా జీప్రెస్లో ఔషధిలో కూడా పెట్టుకున్నారు. జీప్రెస్లో డబ్బులు ఎవరికంటే బెనిఫిషియర్స్ వాళ్ళందరికీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈతమొక్కల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి వచ్చిన బాలినేనికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం మండలాధ్యక్షుడు రవీంద్రారెడ్డి, ఎంపీపీ లంకపోతు లక్ష్మి, లంకపోతు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీలో చేరుకున్న నాయకులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పరిపాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఎంతో వాళ్ళు దుష్ట పరిపాలన చేశారు. గతంలో రాజశేఖర్ గారు ఎంత ఆయన ఉన్నప్పుడు ఏంటో తెలుసు, రాష్ట్రం సుభిక్షంగా ఉండింది. వర్షాలతో అందరూ కూడా అన్ని రకాలుగా అన్ని వర్గాల వారు ఆ రోజు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అందరూ కూడా సంతోషించారు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వర్షాలు పడటం లేదు, మరి కరువు కాటకాలు అవుతా ఉన్నాయి. అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులను తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళా ఈ రాష్ట్రం బాగుపడాలంటే, మనం అందరం సంతోషపడాలంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా ఈ రాష్ట్రం బాగుపడాలి. మీరందరూ తెలుసు, మరి 2014లోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు. కేవలం ఒక అబద్ధం చెప్పుంటే, రైతు రుణమాఫీ మొత్తం చేస్తాను అని చెప్పుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ ఆయన ఒకటే చెప్పాడు, రైతు రుణమాఫీ మొత్తం చేయాలంటే సాధ్యమైన పని కాదు, 85,000 కోట్లు అవుతుంది, అది కష్టంగా ఉంటుంది, నేను చేయలేము అని చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు లేదు నేను చేస్తాను, మొత్తం రుణమాఫీ చేస్తాను, 85,000 కోట్లు అని చెప్పి ఆ రోజు అందరూ ప్రజలందరూ కూడా మోసం చేసి మరి ఆయన నేను మాఫీ చేస్తాను అని చెప్పి అందరూ కూడా ఓట్లు కూడా చేశారు. కొత్త పనుల్లో మనకి మెజార్టీ అంత కారణం కూడా ఎందుకంటే ఈ గ్రామంలో మేము కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్సీపీకి కరుడు కట్టిన కార్యకర్తలు అయితే మా మాదిరిగా ఈ గ్రామంలో మాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున ముస్లిం పాలనని, అక్కడి నుంచి పద్మశాలి కమ్యూనిటీలు అండి, అదేనవాడ నడీం మాలపల్లి అంటారు వాళ్ళైతే మేము మొబిలైజ్ చేయాలి యువతల పాలనలో కానీ గ్రామంలో కానీ ఆ నడుం మాలపల్లి కార్యకర్తలు కానీ ఇప్పుడు ఇక్కడ చేరే కార్యకర్తలందరూ కూడా పార్టీ వ్యవహారాలు వస్తే వాళ్ళని పార్టీ వ్యవహారం వస్తే వాళ్ళు మొబిలైజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ నాయకులు వాళ్ళే పార్టీ, వాళ్ళే కార్యకర్తలు, వాళ్ళే నాయకులు, వాళ్ళే సమయానికి హాజరు కావటం, వాళ్ళే కార్యక్రమాన్ని నాయకులు పిలుచుకోవటం, వాళ్ళే కార్యక్రమాలు తీసుకుని మాకు ఆశ్చర్యం వేసేది. మాకు ఇటువంటి పార్టీ పనిచేసి
అంతర్జిల్లా దొంగల ముఠా భరతం పట్టారు ఒంగోలు సబ్ డివిజన్ పోలీసులు. నిందితుల వద్ద నుంచి 13 కేసులకు సంబంధించి 32,40,000 రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, 6 కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కోయి ప్రవీణ్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని గెలాక్సీ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లాలో జరుగుతున్న ఇంటి దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించి పాత నేరస్తుల కదలికపై నిఘా ఏర్పాటు చేసి వెతుకుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు సిఐలు బి ప్రభాకర్, జి రామారావుల ఆధ్వర్యంలో ఒంగోలులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. ముద్దాయిలలో సాలేటి వెంకటేశ్వర్లు ముఠాకు నాయకత్వం వహిస్తూ దొంగతనాలకు రూపకల్పన చేస్తాడన్నారు. ఇతనిపై పలు జిల్లాల్లో 100కి పైగా కేసులున్నాయని చెప్పారు. 15 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ముద్దాయి వెంకటేశ్వర్లు దుప్పట్ల వేలం వేస్తూ తోపుడు బండిపై అరటి పండ్లు అమ్ముతూ తాళం వేసిన ఇళ్లను ఎంచుకుని రాత్రిపూట దొంగతనాలకు పాల్పడతాడని వివరించారు. ఈ ముఠాలో పఠాన్ సమీముల్లా, షేక్ ఖాజా షఫీవుల్లా, షేక్ అల్లా బక్షు, షేక్ బుజ్జీలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ చెప్పారు. వారి వద్ద నుంచి 1 కేజీ బంగారు ఆభరణాలు, 6 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రోత్సాహకాలను ఎస్పీ అందజేశారు. ఈ సమావేశంలో ఒంగోలు డీఎస్పీ రాధేష్ మురళితో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు మరియు సింగరాయకొండకు సంబంధించిన పోలీస్ టీం ఒక మేజర్ గజ దొంగల ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. వీరొచ్చి సాలేటి వెంకటేశ్వర్లు అనేవాడు ప్రధాన ముద్దాయి, వయసు 26 సంవత్సరాలు, నెల్లూరు జిల్లా కావలి చెందిన ఆయన. ఈయన మీద సుమారు 100 కేసులు, దొంగతనం కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. నెక్స్ట్ 2 A2 వచ్చి పఠాన్ సమీముల్లా, ఇతను అనుచరుడు, ఇతను ఒంగోలు చెందిన ఆయన. షేక్ ఖాజా షఫీవుల్లా, ఇతను చిలకలూరుపేట గుంటూరు జిల్లా ఆయన. షేక్ అల్లా బక్షు, ఇతను బిట్రగుంటకు చెందిన ఆయన. షేక్ బుజ్జి, ఇతను వచ్చి చిలకలూరుపేట చెందిన ఆయన. ఇందులో వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ A1 ఎవరైతే సాలేటి వెంకటేశ్వరంలో ఇతను దొంగతనాలు పాల్పడతారో ఆ దొంగతనానికి సంబంధించిన రెక్కి తర్వాత ఆ సమయంలో ఇతనికి ప్రొటెక్షన్, వాచ్ అండ్ వార్డ్ డ్యూటీ వీళ్ళు 4 చేస్తారు. వీరు మన వద్ద 13 నేరాలు అంగీకరించడం జరిగినాయి. 5 విశాఖ గ్రామీణ జిల్లాకు చెందిన అనకాపల్లి ప్రాంతంలో చేసిన దొంగతనాలు 5, తర్వాత గుంటూరు జిల్లాలో చేసిన 5 దొంగతనాలు, ప్రకాశం జిల్లాలో 3 దొంగతనాలు అంగీకరించడం అయింది. వీరి వద్ద నుంచి 1 కేజీ బంగారం, 6 కేజీలు వెండి, 2 మోటార్ సైకిళ్ళు, మొత్తం 32,40,000 రూపాయల నగదు వీరి వద్ద నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒంగోలు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన ఒక క్రైమ్ టీమ్ని ఫామ్ చేసి సింగరాయకొండ సిఐ పర్యవేక్షణలో వీళ్ళు చాలా కష్టపడి అద్భుతంగా మొత్తం ఈ గ్యాంగ్ అంతటిని పట్టుకొని మొత్తం ఇంత భారీ నగదుని చేయడం అనేది ప్రకాశం జిల్లా పోలీసులు చాలా గర్వకారణం. దీని గురించి వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఈ తర్వాత ఈ మొత్తం ఈ ప్రాసెస్లో కష్టపడ్డ మొత్తం కానిస్టేబుల్ అందరికి కూడా తగు విధంగా మనం వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. వాళ్ళకి నగదు రివార్డు ఇవ్వడం కానీ వాళ్ళు చేయాల్సిన అన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ గజ దొంగ సాలేటి వెంకటేశ్వర ఉన్నారో ఇతని మీద 15 NBWL వారెంట్లు పెండింగ్ ఉన్నాయి. సో ఇదంతా ఎలక్షన్ టైంలో ఇటువంటి వ్యక్తిని మనం లోన్ పెట్టడం అనేది, ఎలక్షన్ టైంలో పోలీసులు కూడా ఎలక్షన్ బందోబస్తులో బిజీగా ఉంటారు. సో ఇటువంటి గజ దొంగ అనేది ఈ టైంలో మనకు దొరకటం అనేది చాలామందికి ఇది సగటు ప్రజలకి చాలా మనం భద్రత కల్పించడం అవుతుంది. వారు ఇంట్లో ఉన్న వస్తువులు భద్రంగా ఉంటాయని కూడా మేము ఆశిస్తాం. ఓవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న అధికార పార్టీ నేతలు మాత్రం ధిక్కరిస్తూనే ఉన్నారని వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. బడికొస్తాం పథకం కింద విద్యార్థులకు 100ల సంఖ్యలో సైకిళ్లు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయగా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. పాత కూరగాయల మార్కెట్ వద్దనున్న సెయింట్ తెరీసా పాఠశాల ఆవరణలో 2 రోజుల నుంచి సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు వైసీపీ అధికార ప్రతినిధి కావటి రవి, పటాపంజల శ్రీను తెలిపారు. సైకిళ్లపై సీఎం, మంత్రి గంటా ఫోటోలను ముద్రించి తెలుగుదేశం జెండా రంగులో స్టిక్కర్లు అతికించి పంపిణీ చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నాయకులు ముందుగా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని పాఠశాలకు పంపి ఒక్కొక్కరికి గుట్టుచప్పుడు కాకుండా విద్యాశాఖ అధికారుల సహాయంతో అందజేస్తున్నారన్నారు.
వైసీపీ నాయకులు అక్కడకు చేరుకోగానే విద్యాశాఖ అధికారులు టీడీపీ నాయకులు పరారయ్యారని తెలిపారు. ఈ విషయాన్ని తమ పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లి ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ ఖుద్దూస్, షేక్ రయాజ్తో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సైకిల్ మీరు పంచుతున్నట్టుందా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితేమి అలాగే స్థానిక ఎమ్మెల్యే ఒంగోలు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అయితేమి ఎంత దుర్మార్గానికి ఎంత దారుణాన్ని ఒడిగడుతున్నారంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు స్కూల్ పిల్లలకు సైకిళ్ళు పంపిణీ పేరిట వాళ్లకు ఇలా సైకిల్ ముందు ఈ బుట్ట ఇచ్చి ఈ బుట్టకు నారా చంద్రబాబు నాయుడు ఫోటో అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు ఫోటో ఉన్న సైకిల్ ఆ బుట్టలో సైకిల్ ఇవ్వటం దానికి బుట్ట తగిలించడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఇలా కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇలా పంచడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. మీరు పిల్లకాయలకు పంచొద్దని మేము అనట్లా. మీరు ప్రతి సంవత్సరం ఇలాగే కంటిన్యూషన్ పంచుతామంటే మాకేం అటువంటి అభ్యంతరం లేదు. కానీ 20 రోజులు ఎలక్షన్ పెట్టుకుని పంచడం కరెక్ట్ కాదు. దీనికి కలెక్టర్ గారు ఎమ్మటే స్పందించి మీరు స్పందించిన పక్షంలో మేము ఈసీ గారికైనా ఈ మొత్తం తీసిన వాట్సాప్ వీడియోలు అన్నీ పెట్టి దీన్ని ఆపించే కార్యక్రమం చేస్తామని అలాగే మా నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మా పార్టీ వాళ్ళందరూ తెలిపి దీని మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక 20 రోజుల్లో ఎలక్షన్ ఉంచుకొని ఈ సైకిళ్ళు పంపిణీ జరుగుతూ ఉంది. ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీని దెబ్బతీయడానికి అధికార పార్టీకి కుట్రతో చేస్తున్న పని. ఇది సైకిళ్ళు పంచడం ఒకవేళ వాళ్ళ మామూలుగా ఎవ్రీ ఇయర్ జరిగే పద్ధతి అయితే ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ ఫోటో ఉండకూడదు. ఈ ఫోటో లేకుండా సైకిల్ పంపిణీ జరుగుతుంటే అది ఎవరికి అభ్యంతరం ఉండదు. ఈ ఫోటో పెట్టి ఈ పిల్లలు ఎవరు ఈ సైకిల్ ఇస్తున్నారా అంటే చంద్రన్ ఇస్తున్నాడు. ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీని దెబ్బతీయాలని ఇది అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు చేస్తున్న కుట్ర. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్కి దీని మీద కంప్లైంట్ పెడతాము. ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీని దెబ్బతీయాలని ఇది అధికారంలో మళ్ళీ తిరిగి రావాలని చేస్తున్న పని. దీన్ని అందరూ ఖండించాలని కోరుతున్నాం. ఇది 4 సంవత్సరాల నుంచి మీరు చేయని పని ఈ రోజు మీరు చేస్తున్నారు. దానికి అర్థం ఏంది? ప్రతి వాడికి గమనించాల్సిన విషయం ఇది. ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీని ఓట్లు గుంజుడుకొని కోసం ఈ ప్లాన్ చేసి మమ్మల్ని మబ్బు పెట్టి పిల్లకాయలు మబ్బు పెట్టి చేస్తున్నారు. మీ పంచవద్దని మీకు వ్యతిరేకమైన చట్టం లేదు, పిల్లకాయలకి ఇవ్వాల్సిందే. కానీ ఇటువంటి సమయాలు ఇచ్చి మీకు ఎవరి మబ్బు పెట్టాలని చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది పేదవాడికి చెందాల్సిన డబ్బు మీరు దుబారా ఖర్చు కింద చేస్తాను. ఇది చేయడం అన్యాయం అని మేము దీన్ని ఖండిస్తున్నాము. ఈసారి మేము కలెక్టర్ గారికి తీసుకెళ్తాం, ఈసీ గారికి తీసుకెళ్తాం. మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యం తీసుకెళ్ళి దీన్ని ఖండిస్తాం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఒంగోలు రూరల్ మండలంలోని ఎర్రజర్ల వెంగముక్కలపాలెం గ్రామాల్లో వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాలకు వచ్చిన బాలినేనికి స్థానిక పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ముందుగా బాలినేని స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అవసరాలకే పెన్షన్ ఇస్తా అన్నాడు. వేదిక ఇద్దరు పెద్దలకు, రాజశేఖర్ గారి అభిమానులకు అందరూ కూడా ముందు నమస్కారాలు. మీరందరూ చూస్తా ఉన్నారు ఈ తెలుగుదేశం పరిపాలన. గత 5 సంవత్సరాల నుంచి కూడా అక్రమ కేసులు పెడుతూ ఎన్నో ఇబ్బంది పెట్టిన కార్యక్రమాలు ఉన్నాయి. మేము గతంలో నేను 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా కానీ ఏ తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ తెలుగుదేశం ప్రభుత్వాలు మనకు నేర్పారు ఎట్ట చేయాలి, ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని. నేనైతే మరి వాళ్ళంత దారుణం చేయను, కానీ మనోళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళని బట్టి తప్పకుండా ఇబ్బంది పెట్టాలని కూడా సభగా తెలియజేస్తున్నాను. మరి మీ అందరూ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గత 1 సంవత్సరం పాటు సుదీర్ఘ పాదయాత్ర చేసి ఎవరు చేయని విధంగా 1 సంవత్సరం పాటు పాదయాత్ర చేసిన వ్యక్తి ఎవరున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు అదే పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మమైకమై అన్ని సమస్యలు, ప్రజలు ఉన్న సమస్యలు తెలుసుకొని పాదయాత్ర అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల యొక్క సమస్యలను ఆయన అన్ని విధాలుగా, ముఖ్యంగా పేద పడుగు వర్గాల్ని, బలహీన వర్గాల్ని కాపాడిన వ్యక్తి ఎవరున్నారంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తప్పకుండా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నేను బీసీలుగా ఇది చేశాను అంటాడు. మరి 4.5 సంవత్సరాలు ఏం చేయకుండా మన ఎలక్షన్ వస్తున్నాయని చెప్పి ఏదో బీసీలకి అసమానాభివృద్ధిని సమానాభివృద్ధి చేసి ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించేందుకు రానున్న ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ, జనసేన, బీఎస్పీలు కలిసి జిల్లాలో పోటీ చేస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి పోనాటి ఆంజనేయులు తెలిపారు. ఒంగోలులోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాయని పోనాటి ఆంజనేయులు మండిపడ్డారు. సంతనూతలపాడు అసెంబ్లీకి జాలా అంజయ్య పోటీ చేస్తున్నారని, అదేవిధంగా కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంఎల్ నారాయణ పోటీ చేస్తున్నారని, మిగతా చోట్ల బీఎస్పీ, జనసేన అభ్యర్థులు పోటీలో ఉంటారని, నీతివంతమైన పాలనకు సిపిఎం, సిపిఐ, జనసేన, బీఎస్పీ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు వై శ్రీనివాసరావు, కొండారెడ్డి, సిపిఐ నాయకులు ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా వాళ్ళ అభ్యర్థులు, బీఎస్పీ అభ్యర్థులు ఎక్కడుంటే అక్కడ మేము బలపరుస్తాం. ఎంపీ స్థానాలు కూడా మేము వాళ్ళకే బలపరుస్తాం.
వాళ్ళ యొక్క సపోర్ట్ మేము తీసుకుంటాం, మా మద్దతు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా నూతన రాజకీయ విధానాన్ని ప్రజల ముందు ఉంచాం. ప్రజల ముందు ఉంచినటువంటి రాజకీయ విధానం ప్రజలు ఆదరించాలి. ప్రజలు ఆదరించి ఈ నూతన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకురాకపోతే మన జిల్లా వెనుకబడుతున్నమైన అసెంబ్లీలో మాట్లాడే కార్మికుల తరఫున, ఉద్యోగుల తరఫున, రైతుల తరఫున, మహిళల తరఫున ఫైట్ చేసే ఎమ్మెల్యేలు ఉండాలి అసెంబ్లీలో. ఇప్పుడు ఫైట్ చేసే ఎమ్మెల్యేలు కాకుండా డబ్బు సంపాదించుకునే ఎమ్మెల్యేలు కనుక వెళితే మళ్ళీ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఆదాయాలు, వాళ్ళ వత్తాసు చూసుకుంటారు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే ఓటు ఒక ఆయుధం. ఈ సమయంలో, ఈ సందర్భంలో జిల్లా ప్రజలకు మొత్తం విజ్ఞప్తి చేస్తున్నాం. ఏప్రిల్ 11వ తారీఖు జరగబోయే ఓటింగ్లో ఇప్పుడు ప్రతిపాదిస్తున్నటువంటి సంతనోలపాడులో జాలంజయ్ గారిని, అక్కడ కనిగిరిలో నారాయణ గారిని, మిగతా చోట్ల జనసేన బీఎస్పీ అభ్యర్థుల్ని గెలిపించాలని 2 పార్టీల నుంచి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలా లేకపోతే రాజకీయాల్లో మార్పు రాదని కూడా ఒకసారి సవినీయంగా జిల్లా ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. మేము మొత్తంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్లలో కానీ, పార్లమెంటు సీట్లలో వారు ఎక్కడైతే బీఎస్పీ కానీ, జనసేన కానీ వాళ్ళ అభ్యర్థులు ఎక్కడైతే పోటీలో ఉంటున్నారో మేము సంపూర్ణంగా వారిని బలపరుస్తాం. ఏదైతే మన ఎజెండా ఏదైతే ఉందో, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం ఏదైతే ఉందో దాని మీదనే ఈ 2 పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించి సంతనూతలపాడులో సిపిఐ ఎం అభ్యర్థి జాల అంజయ్ గారు వారు పోటీలో ఉన్నారు. గతంలో కూడా వారు పోటీలో ఉన్నారు. గత దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యల మీద వారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అభ్యర్థిని అధిక మెజార్టీతోటి ప్రజలందరూ వారి సేవలను గుర్తించి మరి అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మొత్తం దేశ సంపద అంతా నరేంద్ర మోడీ ప్రభుత్వం లూటీ చేసి కోటేశ్వరుల ఆస్తులు పెరగడానికి ఉపయోగపడింది. అందుకనే కేంద్రంలో బీజేపీని ఓడించాలి. అక్కడ ఒక లౌకిక ప్రభుత్వం అనేది రావాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్యంతో వామపక్షాలు ఈ ఎన్నికల్లో ఎదుర్కొంటున్నాయి. అట్లాగే రాష్ట్రంలో 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, ప్రత్యేక హోదా రాలేదు. అట్లాగే రాష్ట్రంలో నిరుద్యోగం పరిష్కరిస్తాను, మొత్తం రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి 3 సార్లు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను విశాఖపట్నం రప్పించి ఒప్పందాలు చేసుకున్నాడు. దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి ఒప్పందాలు చేసుకున్నాడు. ఈ ఒప్పందాల్లో కనీసం 10,000 కోట్లు కూడా రానటువంటి పరిస్థితి. ఆ విధంగా ప్రజలను మభ్యపెడుతూ వచ్చాడు. అందుకనే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఈరోజు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభనే బాయ్కాట్ చేశాడు. అందుకని ఇటువంటి ప్రతిపక్షం మనం ఎప్పుడు చూడం. అందుకనే వీటికి ప్రత్యామ్నాయంగా ముఖ్యంగా సిపిఐ, సిపిఎం, జనసేన, ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ కూడా కలిసి వచ్చింది. ఆ విధంగా ఈ మూడో ప్రత్యామ్నాయాన్ని ఆదరించండి అని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రూట్ సెట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి నిర్వహించదలిచిన ఉపాధి శిక్షణా తరగతులు వాయిదా వేసినట్లు సంస్థ డైరెక్టర్ జిఎస్ మూర్తి తెలిపారు. ఏప్రిల్ 12వ తేదీ నుంచి శిక్షణా తరగతులు ప్రారంభిస్తామని అన్నారు. సత్యాన్యూస్లో స్వల్ప విరామం. తీర ప్రాంత గ్రామాల అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే సాధ్యమైందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని దామచర్ల స్పష్టం చేశారు. ఒంగోలు మండలం చింతాయగారిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి వచ్చిన దామచర్లకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముందుగా స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ చింతాయగారిపాలెం, పెద దేవరంపాడు గ్రామాల్లో ఇప్పటికే 80% అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. అలానే మత్స్యకారులకు 90% సబ్సిడీతో ఆదరణ పథకం కింద అనేక రకాల పరికరాలు అందించామని పేర్కొన్నారు.
విపక్ష నేతలు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మవద్దన్నారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, యనమనేని వెంకట శేషయ్య, సింగోతు ఏడుకొండలు, సోమరాజు, సింగోతు హరిబాబు, పోతంవరపు వెంకట్రామయ్య, పిల్లిట్ల సుధాకర్రావు, ముప్పవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాగానే ₹1 మాక్సిమం ₹1 వాటర్ విషయంలో ఖర్చు పెట్టాయంటే దాన్ని మన అతిశక్తిగా చెప్పుకోవాలి, హర్షం వ్యక్తం చేస్తున్నది బాగుంది. ఇంకా అదే కాకుండా సిమెంట్ రోడ్లు ఎక్కడ ఉన్నా ఎక్కడ కంప్లీట్ కలదో అన్నదాన్ని లేకుండా మొత్తం సిమెంట్ రోడ్ల నుంచి అనేది మనం ఒకసారి ఈ సభాముఖంగా తెలియజేసుకోవాలి. అది కనుమరుగు చేసిన సందర్భంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వం తరపు నుంచి ప్రతి పని ప్రతి ఒక్కరికి ఏకదాటిగా చేసామనేది ఎవరిని ఎన్ని పక్కన పెట్టకుండా ప్రతి ఒక్కరికి అందించాం. సంక్షేమ పథకాలని అనేక రకాలు అందించాం. ఇంకా పోతే రేషన్ విషయంలో తీసుకుంటే ఇంతకుముందు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇది మన ఇచ్చిన కనుక తెలుగుదేశం పార్టీ అనేది మన సందర్భంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతేకాకుండా అన్న జనార్దన్ అన్న గారు మనం వెళ్ళి అన్న మాకు ఇది కావాలని అడిగింది తడవుగా ఊళ్ళో ఏ సమస్య వచ్చినా అప్పటికప్పుడు స్పందించి మన సమస్యలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు చింతాగారిపాలెం గ్రామం రావటం చాలా సంతోషం. మీరు ఒకసారి ఆలోచించండి, మీకు మత్స్యకారులకి ఇంతకుముందు 65 సంవత్సరాల దాకా 200 పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు 50 సంవత్సరాల వయసు వచ్చిన మత్స్యకారులకి ₹2000 పెన్షన్ ఇవ్వటం అనేది ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఊహించారా అని చెప్పి మీ అందరిని అడుగుతా ఉన్నాను. జరిగింది. ఇప్పుడు మళ్ళా మన ఎమ్మెల్యే గారు దాసరవారిపాలెం నుంచి ఈ ఊరు దాకా తార్ రోడ్డు లేయర్ వేయించడం కూడా జరిగింది. అట్లాగే ఇంటింటికి ట్యాప్ కనెక్షన్లు ఇవ్వటం జరిగింది. అన్ని బజార్లు సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పించడం జరిగింది. అట్లాగే అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడం జరిగింది. అట్లాగే అడిగిన ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ ఇవ్వటం జరిగింది. అడిగిన ప్రతి ఒక్కరికి
ఈరోజు వచ్చిన తర్వాత దగ్గర 3.5 కోట్ల రూపాయల పైన మన గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేశాం. 15 ఏళ్ళు లేని అభివృద్ధి కార్యక్రమం ఈరోజు మన ఊర్లో మొత్తం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా పనులు కూడా మనం చేసామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు అన్ని బజార్లు తిరిగాం, ఎక్కడికి పోయినా కూడా మొత్తం సిమెంట్ రోడ్ల మీద నడిచాం. ఈరోజు ఎక్కడన్నా బజార్లో ప్రాబ్లం ఉండి వాళ్ళు ఆపుకోవడం తప్పితే అన్ని రోడ్లు కూడా మనం సిమెంట్ రోడ్లు వేసాం. ఈ విధంగా తర్వాత హౌసింగ్ కూడా ఎవరైతే ఇల్లు కావాలన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించాం. దాంతోపాటు ఈరోజు కరెంటు కూడా ప్రతి ఒక్కటి స్తంభాలకు కానీ ఎల్ఈడి లైట్స్ కానీ అదేవిధంగా చిన్న ట్రాన్స్ఫారం కావాలంటే ట్రాన్స్ఫారం కానీ ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత తీసుకొచ్చాం. మేజర్ ప్రాబ్లము డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే ఆ పైప్ లైన్ కూడా ఈరోజు 47 లక్షల రూపాయలు ఆ పైప్ లైన్ ఖర్చు పెట్టాం. ఈరోజు తాగేదానికి ఇబ్బంది లేకుండా అందరికి కూడా మనం మంచినీళ్ళు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఇవన్నీ ఏదైతే మనం చేసామో ఇవన్నీ కూడా మన ఊర్లోనే అక్కడ 64 మంది విద్యార్థులకైతే 76,800 రూపాయలు మనకి ఉపకార వేతనం కూడా మనం ఇస్తా ఉన్నాం. చదువుకున్న వాళ్ళకి అందరూ కూడా ఏదైతే పెట్టాం. ఈరోజు మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఎక్కడైతే ఫిషర్మెన్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలకే వీళ్ళకందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఈరోజు పూర్తిగా ఊర్లో అర్హులు ఉండే వాళ్ళందరికీ నెలకు 2,000 రూపాయలు ఈరోజు పెన్షన్స్ ఇస్తా ఉన్నాం. రేషన్ కార్డులు ఇచ్చాం, ఈరోజు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. అదేవిధంగా బాత్రూములు దగ్గర 350 బాత్రూముల వరకు మన ఊర్లో అందరికి కూడా బాత్రూములు కట్టించాం. ఈరోజు దానికి మళ్ళా ఒక 60 లక్షలు ఖర్చు పెట్టాం. ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేశాం. దానికి ఎన్నున్నా కూడా మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉండి తెలుగుదేశం పార్టీ మెజారిటీ కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడతా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మనం చేశామని వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రిపోర్టర్ ఉంటారు కదా. ఆయనకు బొకే అందజేశారు. బాలినేని మాగుంట ఎన్నికల్లో విజయంపై ధీమాను వ్యక్తం చేశారు. ఎన్నికలలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై ప్రచారంపై కాసేపు మాట్లాడుకున్నారు.
సార్వత్రిక ఎన్నికలు నామినేషన్ల సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఒంగోలు డీఎస్పీ రాజేష్ మురళి తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైన సందర్భంగా ఆయన ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 100 మీటర్ల పరిధిలోకి వచ్చేటప్పటికీ అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని పాటించాలన్నారు. ఎటువంటి అవాంతరాలు కలిగించకుండా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలోని ఒంగోలు అసెంబ్లీకి ఆర్డీఓ కార్యాలయంలో, కొండపి అసెంబ్లీకి కొండపిలో, ఎస్ఎన్ పాడు అసెంబ్లీకి చీమకుర్తిలో నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో సిఐలు ప్రభాకర్, రామారావు పాల్గొన్నారు. 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు నామినేషన్స్ అన్నట్టుగా ఆర్ఓ ఆఫీసర్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. దీని సందర్భంగా కొన్ని ఆంక్షలు విధించారు. అవేంటంటే ఫస్ట్ ఏ రిటర్నింగ్ ఆఫీసర్ ఏ కాన్స్టిట్యున్సీకి అన్నది క్లారిటీ ఉండాలి. ఆర్డీఓ ఆఫీస్లో ఒంగోలు శాసనసభ్యులకి నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అలాగే కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు, ఆర్ఓ గారు, కలెక్టర్ గారి దగ్గర ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి నామినేషన్స్ వేయడం జరుగుతుంది. అలాగే జాయింట్ కలెక్టర్ గారు నాగలక్ష్మి మేడం గారి దగ్గర బాపట్ల పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నామినేషన్స్ యాక్సెప్ట్ చేయబడతాయి. ఈ నామినేషన్స్ సందర్భంగా విధించిన అంశాలు ఏంటంటే ముఖ్యంగా కలెక్టరేటు ఆర్డీఓ ఆఫీసు చుట్టూ 100 మీటర్ల పరిధిలో రోడ్డు మీద మార్కింగ్స్ వేయడం జరిగింది. నామినేషన్స్ వేయడానికి వచ్చిన ఏ పార్టీ అయినా కూడా ఆ కన్సర్న్ పార్టీ యొక్క ప్రొసెషన్స్ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు 100 మీటర్ల దగ్గర కంపల్సరీగా ఆగిపోవాల్సి ఉంటుంది. ఆ 100 మీటర్ల లైన్ నుండి 5 మంది అంటే అభ్యర్థి ప్లస్ అతన్ని బలపరిచే 4 వ్యక్తులు మాత్రము 5 మందిని రిటర్నింగ్ ఆఫీసర్ రూమ్ వరకు తీసుకొని బై ఫుట్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. నడిచి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రొసెషన్లో క్రాకర్స్ అనేది బ్యాన్ చేశారు. క్రాకర్స్ అంటే టపాకాయలు పేల్చడం అనేది నిషేధించబడినది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వైలేషన్ కింద కేసులు బుక్ చేయబడతాయి. కాబట్టి అభ్యర్థులందరికీ కూడా ఎవరు కూడా క్రాకర్స్ పేల్చకూడదని చెప్పి విన్నపము. అలాగే డీజేలు కూడా నాట్ అలౌడ్. తర్వాత ఏదైతే 100 మీటర్ల రూల్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా అందరూ పాటించవలసి ఉంటుంది. టైమింగ్ నామినేషన్ టైమింగ్ వచ్చి మార్నింగ్ 11 o'clock నుండి మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది. 23rd and 24th 2 రోజులు పబ్లిక్ హాలిడేసు. 18 నుండి 25 వరకు నామినేషన్ స్వీకరించబడినా కూడా మధ్యలో 23, 24 అనేవి పబ్లిక్ హాలిడేసు. రిమైనింగ్ 6 daysలో 11 to 3 మధ్యలో నామినేషన్స్ వేసుకోవచ్చు. ఈ పార్టీలు కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే బేసిస్లో పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్ వేయదలుచుకుంటే వాళ్ళకి డిఫరెంట్ రూట్స్ డిఫరెంట్ టైమింగ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. దాన్ని వాళ్ళు విధిగా పాటించాలి. ఎటువంటి వైలేషన్స్కి పాల్పడినా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసులు బుక్ చేయబడతాయి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉంటూ ఈ చెప్పిన రూల్స్ అన్నీ కూడా చక్కగా పాటించి పోలీసు వారితో అలాగే రిటర్నింగ్ ఆఫీసర్తో కోఆపరేట్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకి. యాదవులను మోసం చేసిన చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూస్తారని యాదవ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు అన్నారు. చంద్రబాబు ఓటమిని కాంక్షిస్తూ తాను గుండుతో కాలినడకన జిల్లా అంతా పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒంగోలులోని ఎంసీఏ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో పెద్దపీట వేసిందని, మొత్తంగా 16 సీట్లు కేటాయించిందని మిరియం శ్రీనివాసులు చెప్పారు. జిల్లాలో కనిగిరి సీటు కూడా వైసీపీ బీసీలకు కేటాయించడం మంచి పరిణామమన్నారు. చంద్రబాబు బీసీలకు చేసిన మోసాన్ని జిల్లాలోని బీసీలందరికీ తెలియజెప్పేందుకు తాను గుండు కొట్టించుకుని వినూత్నంగా నిరసన తెలుపుతున్నామన్నారు. ఎంసీఏ భవన్ జంక్షన్ వద్ద గుండు గీయించుకొని అర్ధనగ్నంగా మిరియం శ్రీనివాసులు ప్రదర్శనగా నగరంలో తిరిగారు. రానున్న ఎన్నికల్లో ఓటు వేసే ప్రతిరోజు మాత్రమే చొక్కా వేసుకొని కనిపిస్తానని, జగన్ సీఎం అయ్యే వరకు తాను ఈ వినూత్న నిరసనతో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నరాల కృష్ణ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుట్టుబోయిన కోటి యాదవ్, కుట్టుబోయిన శివ, కాశీ, విసు, రావులపల్లి నాగేశ్వరరావు, అనిల్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రకాశం జిల్లాలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని మేము 2 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్న క్రమంలో
నేడు వచ్చినటువంటి ఎన్నికల్లో బీసీలకు ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీ కేటాయించకుండా బీసీలకు వెన్నుపోటు పొడిచి తన మామను గారు ఎన్నుపోటు పొడిచినట్లుగా బీసీలకు ఎన్నుపోటు పొడిచి ఒక్క టికెట్ కూడా కేటాయించకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేయడానికి బీసీలు అర్హులు కాదా? మేము ఓట్లేసే యంత్రాల్లా కనపడుతున్నావా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని నువ్వు చేసినటువంటి ఈ మోసానికి నిరసనగా చంద్రబాబు నాయుడు గారు ఓడాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని, ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి వినూతన రీతిలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేయటానికి నిర్ణయించుకున్నాం. ఆ కార్యక్రమం ఏంటయ్యా అంటే గుండు కొట్టించుకొని షర్టు లేకుండా కాళ్ళకి చెప్పులు లేకుండా ఈ జిల్లా మొత్తం తిరిగి బీసీలను చైతన్యపరిచి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ద్రోహాన్ని అన్ని నియోజకవర్గాల ప్రజలకి వివరించి చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నేను షర్ట్ వేసుకోను, కాళ్ళకి చెప్పులు వేసుకోను, ఈ గుండు మీద ఇంత ఎంట్రుకొచ్చినా కానీ మళ్ళీ దాన్ని గుండు గీకించుకుంటూ ఈ కార్యక్రమం చేస్తాను. అయితే 11వ తారీఖు నాడు మాత్రం ఓటేసే క్రమంలో మాత్రం షర్ట్ వేసుకుంటాను, చెప్పులు వేసుకుంటాను. ఆ క్రమంలో ఒక్కసారి షిరిడీ పోయి సాయిబాబాను కూడా ప్రార్థించే కార్యక్రమం పెట్టుకున్నాను. ఆ 5 రోజులు మాత్రమే షర్ట్ వేసుకుంటాను. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత కౌంటింగ్ ప్రకటించే దాకా ఒకవేళ అనివార్యంగా మళ్ళీ ఏదన్నా ఇబ్బంది జరిగినా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్ని సంవత్సరాలకైనా సరే చంద్రబాబు నాయుడు ఓడిపోయేంత వరకు నేను షర్ట్ వేసుకోను, కాళ్ళకు చెప్పులు వేసుకోను, ఈ గుండుతోనే ఉండి జిల్లా మొత్తం తిరిగి ప్రచారం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. 2 సంవత్సరాల నుంచి బీసీలకు మరియు యాదవులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఎన్నో ఉద్యమాలు చేశాము. కానీ ఈ జిల్లాలో 50% బీసీలుగా ఉన్న ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ప్రకటించకపోవటం దుర్మార్గకరం. కాబట్టి ఈ జిల్లాలో బీసీలను చైతన్యపరిచేదానికి మేము కృషి చేస్తామని, జగన్ సీఎం కావాలని మా జేఏసీ అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాం. బీసీలను చంద్రబాబు నాయుడు చాలా మోసం చేశాడు. ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా బీసీలను ఒక్కరికి కూడా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కేటాయించకపోవడం చాలా బాధాకరం అన్నారు. కానీ నేను బీసీలు పక్షపాతిని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈసారి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. కేవలం ఒక్క సీటు కూడా అనౌన్స్ చేయకపోవడం చాలా బాధాకరం. మొన్న జరిగిన బీసీ డిక్లరేషన్లో జగన్ గారు మంచి డిక్లరేషన్ ప్రకటించారు. దానికి మేము హర్షం వ్యక్తం తెలియజేసుకుంటున్నాము. ఈసారి దయ ఉంచి ప్రజలందరూ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలని నిర్ణయించుకుంటున్నాము. ఒంగోలులోని సుజాత నగర్లో వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు స్థానిక నాయకులు బాలినేని సమక్షంలో వైసీపీలో చేరారు. మాజీ మంత్రి బాలినేని వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గోలి తిరుపతిరావు, ఉర్దు శేషయ్య, తమ్మినేని మాధవి తదితరులు పాల్గొన్నారు. అయిపోయాక అర్థం రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే ఏదైనా సాధ్యమైందని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కమిట్మెంట్ తోటి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేర్చే యొక్క పద్ధతిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంతో ఉంది. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా వచ్చింది. అందులో అప్పుడు దేవుడు మాన్యంలో ఇచ్చేసేటప్పుడు కూడా వాసన్న దగ్గరని మనం వాళ్ళంతా వచ్చి ఎండోమెంట్ వాళ్ళు ఎంత హ్యాండ్ ఓవర్ చేసుకునే స్టేజీలో వాసన్నతోటి ఒకసారి ఆ ఎండోమెంట్ ఆఫీసర్ చెప్పించి
అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా వాళ్ళని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా చేసిన ఘనత వాసనదే. లేకపోతే ఈరోజు ఆ గవర్నమెంట్ వాళ్ళే వచ్చేసి ఇండోమెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ మన ఇళ్ళ ముందు ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది ఇండోమెంట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళు బాధేవాళ్ళే. అప్పుడు వాసన్న హైదరాబాద్లో ఉంటే భాస్కర్ రెడ్డి అన్న మేమందరం కలిసి ఫోన్ చేసి అన్న ఇట్లా జరుగుతుంది, మీరు ఒకరు దీనికి. గత 10 సంవత్సరాల నుంచి టీడీపీలో బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేశాను. టీడీపీకి ఎనలేని కృషి చేశాను. అయినా వాళ్ళు నన్ను ఓట్ల కోసం ఉపయోగించుకున్నారు కానీ వేరే ఎలాంటి వాళ్ళని నేను ఎలాంటి కోరికలు కోరలేదు. కానీ ఈరోజు నాకు ఏంటంటే చాలా అన్యాయం చేసి ఉన్నారు వ్యక్తిగతంగా. అందువల్ల నేను ఈ పార్టీలో చేరాను. కానీ వైఎస్ఆర్ను ఇక రాబోయే కాలంలో నా మనసు పూర్తిగా ఎలాంటి అవతాకలు పాల్పడకుండా స్వచ్ఛమైనటువంటి సేవలు చేస్తానని నేను ప్రకటిస్తున్నాను. ఈ సుజాత నగర్కు ఉన్నటువంటి దేవుడిమాన సమస్య గురించి మాత్రం ఇటుపల్లి తీర్చాలండి. వాళ్ళంతా మన పక్కనే ఉంటారని నేను అప్పుడు టీడీపీలో ఉండి కూడా సార్ వాళ్ళ ఇంటికి రిక్వెస్ట్ చేశాను. అప్పుడు మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలా ప్రయత్నం చేశారు, కానీ అప్పుడు కాలేదు. జనార్దన్ గారు అప్పుడు ఎలక్షన్లో మేము తిరిగినప్పుడు కూడా సుజాత నగర్ వాసులకు అదే మేము హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే సుజాత నగర్ వాళ్ళందరికీ ఈ సమస్యను తీర్చి వాళ్ళ కృపకు పాత్రలు అవుతారని ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు ఖాళీ నామినేషన్ పత్రాలు అందజేసేందుకు ఒంగోలు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ప్రకాశం భవనం కలెక్టరేట్ కార్యాలయంకు వెళ్లే మధ్య ద్వారం వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలానే అసెంబ్లీ అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు అందజేసేందుకు ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఒంగోలు మండలంలోని దేవరంపాడు గ్రామంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రచార వాహనంపై పర్యటించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసి రాబోయే ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. దొంగల పార్టీలు దేశాన్ని, రాష్ట్రాన్ని మోసం చేసేందుకు వస్తున్నారని, ప్రజలు వారి మాటలు నమ్మవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, కరువది పీఏసీఎస్ అధ్యక్షులు పోలవరపు వెంకట్రామయ్య, టీడీపీ నాయకులు సింగోతు ఏడుకొండలు, సోమరాజు, సింగోతు హరిబాబు, ఎర్రమనేని వెంకటశేషయ్య, నరసింహారావు, పిల్లుట్ల సుధాకర్ రావు, ముప్పవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ వచ్చింది. వచ్చే నెల 11 మళ్ళా ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి. దానికి ఒకసారి మనం కనపడేసి చేసిన పనులు కానీ మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని మనం ఏ విధంగా పనిచేసామో మీ అందరూ కూడా తెలియపరచడానికి ఈరోజు ఈ 2 ఊర్ల కార్యక్రమం పెట్టుకున్నాం. దానికి మేమంతా వచ్చి రావటం జరిగింది. నేను కానీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ 10 సంవత్సరాల్లో ఏదైనా ఒక్కటన్నా మీ ఊర్లో అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? మీరంతా కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు పెద్దలు చాలా మంది ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోవాలా. మనం వచ్చిన తర్వాతే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈరోజు సిమెంట్ రోడ్లు కానీ అక్కడైతే ఆ ఊరైతే ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ అయిపోయింది. మీ ఊరిది కూడా శాంక్షన్ అయింది, మీ ఊరిది కూడా అయిపోద్ది. అవన్నీ ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా మనం ఒక్కోటి మనం కంప్లీట్ చేసుకొని వచ్చాం. ఈరోజు ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చా. అదేవిధంగా పెన్షన్ లేని వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇప్పించాం. ఈరోజు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. రేషన్ మనకి ఏదైతే టాయిలెట్స్, బాత్రూమ్లు ఉన్నాయో దాని ద్వారా అవన్నీ కూడా 350 టాయిలెట్లు మన ఊర్లకి 2 కలిపి కల్పించాం. ఈరోజు పూర్తిగా ఒక్కొక్కటి ఏదైతే సమస్యల మీద మనం ఇబ్బంది పడుతున్నామో అవన్నీ కూడా. ఒంగోలులోని గొడుగుపాలెం ప్రాంతంలో వైకాపా యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ నవరత్నాల పథకాలపై ప్రజలకు వివరించారు. డివిజన్కి వచ్చిన ప్రణీత్ రెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు, పూల జల్లులతో ఘన స్వాగతం పలికారు.
అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకం గవర్నమెంట్ రాగానే ₹1 కూడా కట్టక్కర్లా. ప్రతి నెల కట్టేది అవసరం లా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల కట్టేది అవసరం లా. మళ్ళా దాని మీద కట్టే పని. తెలంగాణలో ఫ్రీ అమ్మా, డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తెలంగాణలో ఫ్రీ. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు తను స్కామ్ చేసి దాన్ని కట్టిస్తున్నాడు జనం చేత. అది లేకుండా చేస్తారు. పైపెచ్చు మీ పేరు మీద రిజిస్టర్ చేస్తారు. ఆ హౌస్ ని రిజిస్టర్ చేస్తే మీరు మళ్ళీ ₹1,50,000 మీరు లోన్ తెచ్చుకోవచ్చు. దాని మీద ఈ డివిజన్ లో 5,000 ఓట్లు 3,000 ఓట్లు ఏరియాలో ఉన్నాయనుకో, మీరు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగకలా, కలెక్టరేట్ దగ్గర తిరగకలా, మున్సిపల్ ఆఫీస్ తిరగకలా, ఇక్కడ ఆఫీస్ పెడతారు. ఇక్కడే మీకు లోన్లు ఉంటాయి కదా, బీసీ టాప్ లోన్స్ అని ఎమ్మెల్యేతో కాకుండా ఇక్కడ ఈ గ్రామ సచివాలయం ఉంటుంది కదా, దాని ద్వారానే ఈ ఆఫీస్ లోనే మీరు పోతే మీరు వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా. అది కూడా ఆఫీస్ లో ఎంప్లాయీస్ వస్తుంది. అది పార్టీ కార్యకర్తలకు. భగవంతుడు అడగకుండానే మనుషులు జీవించడానికి పంచభూతాలని ప్రసాదించాడని పుట్టపర్తి ప్రశాంత నిలయం ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ అన్నారు. సత్యసాయి బోధలు అనుసరణీయమని ఆయన చెప్పారు. సాయి సమాధి చెందిన ఇప్పటికీ ఆయన లీలలు భక్తులకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు మంత్రి శ్రీరామ్మూర్తి, కార్యదర్శి కోడెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏదో ఆధ్యాత్మికం అంటే పూజలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు, యజ్ఞాలు, యాగాలు, ఉపవాసాలు, జాగరణలు, అభిషేకాలు ఇత్యాది క్రతువులన్నీ ఆధ్యాత్మికం అని మనం భావిస్తున్నాం అనాది కాలం నుంచి. బాబాగారు అవతారం వచ్చాక ఆధ్యాత్మికం అంటే సేవ అనేటువంటి నూతన నిర్వచనం ఇచ్చాడు ఆయన. సేవయే నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గము. సాటి మానవుడికి సేవ చేయడం పూజాది క్రతువులన్నిటికంటే గొప్పది అని చెప్పి సేవా మార్గాన్ని ప్రబోధించినవాడు బాబాగారు. ఇది చాలా విశిష్టమైంది. ఇక రెండవది, అన్ని మతములు ఒకటే సుమ, సర్వమత సమన్వయము, సర్వమత సమైక్యత. ఎలా సాధ్యమది? సౌభ్రాతృత, పితృత్వము మానవులలో. సూచనల మేరకు దేశ విదేశాలు ఎన్నో మన దేశమే కాకుండా ఇతర దేశాలు చాలా 50 దేశాల పైన తిరిగి స్వామి సందేశాన్ని ఇచ్చి ఆ విధంగా ఉన్నటువంటి వారు కంపల్సరీగా ఈసారి మనం తీసుకురావాలి ఉండాలనే ఉద్దేశంతో వారికి ఇక్కడ గుంటూరుకు వచ్చిన కారణంగా గుంటూరు నుంచి ఇక్కడికి రావడం సులువుగా ఉంటుందని చెప్పేసి వారిని ఆ గుంటూరు నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందుకోసం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనిల్ కుమార్ గారు అందరికీ కూడా బాబా గారి తర్వాత మాకు బాబా గారే. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విస్తృత పర్యటన. నగరంలో తన హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి. నగర పరిధిలో వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం. బాలినేని సమక్షంలో వైకాపాలోకి భారీగా వలసల పర్వం. అంతర్జిల్లా దొంగల ముఠాలను అరెస్టు చేసిన పోలీసులు. చోరీ సొత్తు స్వాధీనం వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్. సత్య న్యూస్లో అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్ ఒంగోలు వారి నేటి మాట. అలలు కాళ్ల దగ్గరకు వచ్చాయి కదా అని సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత అవివేకమో, ఎదుటివారి అణుకువను అసమర్థంగా భావించటం అంతకంటే అవివేకం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.